దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 3 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడు, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీ దివ్య వాక్యము చేత మాతో మాట్లాడి మా నడక, మా ప్రవర్తన సమస్తాన్ని సరిచేసి స్థిరపరచు. సేవలో చక్కగా శ్రేష్టమైనదిగా ఉపయోగించి అనేకులకు మాదిరిని కనపరచగలుగునట్లు కార్యమును మాలో జరిగించే దేవుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ పిల్లలమైన మేము పెందలకడని మీ పాద సన్నిధికి చేరి మీ దివ్య లేఖనములో నుండి అమూల్యమైన సంగతులను, ఆధ్యాత్మిక విషయాలను మేము తేటగా అర్థం చేసుకుని మీకెంతో మహిమ తేగలుగునట్టు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచి మా మంటిఘటముల ద్వారా మీ మహిమైశ్వర్యం మా మంటిఘటములను నింపి మహిమ పొందుతారని కోరుచు, అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజకుడనైన దాసుడనైన నన్ను మరుగుపరచి మెరుగైన వర్తమానం మాకు అందించి మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో గత వర్తమానంలో నరపుత్రుడా అనే మాట మనము చూస్తున్నాం. 3వ వచనాన్ని కూడా మనము చూచినప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేశారు అని మనం విన్నాం. ఆ తిరుగుబాటును బట్టి వారికి ఎంత పరిస్థితులు ఎలా ఎదురయ్యాయో మనము గమనించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవక్త పొందిన వర్తమానం ముందటి భాగములు మనము చూచాం. ముందటి భాగములో యెహెజ్కేలుతో మాట్లాడాను కదా. యెహెజ్కేలుతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఒక విధమైన ఆవేశం అతనికి కలిగింది. తాను ప్రవక్తయాయనని గ్రహించిన సందర్భం. ఇక దేవుడు అప్పుడప్పుడు తనతో మాట్లాడసాగాను. ఇప్పుడు ప్రవక్తతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 8వ వచనం చూడండి. 8వ వచనం, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను.
ఇప్పుడు ప్రవక్తతో ఏమంటున్నాడు దేవుడు? వారు తిరుగుబాటు చేసినట్లు నీవు తిరుగుబాటు చేయక. వర్తమానం చూశారా? వారు ఏం చేశారని చెప్పాడు? 2వ వచనంలో, నా మీద తిరుగుబాటు చేసిన జనులున్నారు. నేటి వరకు వారు తిరుగుబాటు చేసిన వారుగానే ఉన్నారు. అయితే వారు చేసినట్లు నువ్వు చేయక అంటున్నాడు. అంటే కొన్నిసార్లు దేవుని సేవకులు కూడా దేవుని మీద ఏం చేసేవారుగా ఉన్నారు? చేసేవారు లేరంటారా? లేకపోతే దేవుడు ఈ మాట చెప్తాడంటారా? ఏవండీ? లేడంటారా? లేరంటారా? తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? ఏవండీ? సేవకులు వేరు, లోక ప్రజలు వేరు. దేవుని సేవకులు ఎప్పుడూ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఒకప్పుడు మోషే, అహరోనులు తిరుగుబాటు చేసినందువలన పాలస్తీనాలో చేరు భాగ్యం పోగొట్టుకున్నారా లేదా? ఇది చాలా విచారకరమైన సంగతి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలోను, 13వ అధ్యాయం 24వ వచనంలోను మనం చూడొచ్చు. వారు తిరుగుబాటు చేసిన తరువాత మోషే ఎంత విచారపడినను, ఎంత మొర్రపెట్టినను మోషేకు ఆ తరుణం దొరకకపోయాను. నా గొర్రెలు నా శబ్దం వినును అని ప్రభువు చెప్పారు. కనుక ప్రభు పిల్లలమైన మనము ప్రతి విషయములో ఆయన మాట వినవలసి ఉన్నది. అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. 8వ వచనంలో, నీతో చెప్పిన మాట విని నోరు తెరచి నేనిచ్చిన దానిని భుజించుము అన్నాడు. నేనిచ్చిన దానిని భుజించు. నేను చూస్తుండగా గ్రంథము చేత పట్టుకొనిన చేయి నాకు కనబడెను. 9వ వచనం, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడిను అన్నాడు. అవును, దేవుని గ్రంథము భుజింపవలసిన వారమై ఉన్నాం. దేవుని గ్రంథాన్ని భుజించాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందండి? 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు కదా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు దొరికినప్పుడు మనము భుజించాలి. దొరకని సమయం వచ్చుద్ది కదా. ఆ దొరకని సమయం వచ్చినప్పుడు దీనిని ధ్యానం చేస్తూ మన ఆకలి తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడవలసిన వారమై ఉన్నాం. వాక్యము కొదువ కరువయ్యే రోజులు రాబోతున్నాయి. కనుకనే సమృద్ధిగా వాక్యమును సమకూర్చుకొనుడి అని చెప్పాడు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు కొలసై పత్రికలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యము దొరికినప్పుడు మనం ఏం చేయాలి? భుజించాలి. సారీ, దేవుని గ్రంథమును ఊరకన పైపైన చదువుట లేదు. పైపైన చదువుట వేరు, చదువుట వేరు, భుజించుట వేరు. చదివిన వారికి సంగతులు సరిగా అర్థం కాదు, కానీ వాటిని భుజించినట్లయితే సత్యములు మన అవయవములలో జీర్ణించుకుపోయి అనుదిన జీవితములో క్రియారూపముగా నెరవేర్చుచూ ఉంటాం. చదివితే
ఏదో ఒక పుస్తకం చదివినట్టు, ఒక నవల చదివినట్లు, ఒక పేపర్ చదివినట్లు, కరపత్రిక చదివినట్లు చదివేస్తున్నారు బైబిల్‌ని. అలా చదవకూడదు. భుజిస్తూ చదవాలి. ఆరగిస్తూ చదవాలి. ఆకలి తీర్చుకుంటూ చదవాలి. 10వ వచనంలో చూడండి. 10వ వచనం 2:10 ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. లోపట వెలుపట వ్రాతుంది. అందులో ఏముంది? విలాపము, మనోదుఃఖము, రోదనము అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, గ్రంథము వెలుపల లోపల వ్రాయబడినట్లు చూస్తున్నాం. పూర్వకాలములో చర్మపు కాగితాలు ఉండేవి. చర్మపు కాగితాలు ఉండేవి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని తేటగా చెప్పినట్లుగా చూస్తున్నాం. తిమోతికి పౌలు రాస్తూ చర్మపు కాగితములు అన్నాడు. కాబట్టి ప్రియులారా, వాటి మీద వ్రాయు చుట్టలుగా చుట్టేవారు. వాటి మీద రాసి వాటిని చుట్టలుగా చుట్టినట్లుగా మనము చూస్తున్నాం. అవును, దైవ గ్రంథములో మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వచ్చినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనం 17వ వచనంలో యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పాడు, చదివాడు. 20వ వచనం ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. అంటే ఆ రోజుల్లో చర్మపు కాగితములు చుట్టలుగా ఉండేవి. చుట్టి అనే మాట చూస్తున్నాం కదా. కనుక ఇక్కడ మనం గమనించినట్లు యెహెజ్కేలు గ్రంథములో 10వ వచనంలో ఉన్న వర్తమానమే ప్రజలకు అందించవలసిన వర్తమానం. అర్థమైందండి? 10వ వచనంలో చెప్పబడినట్లు ప్రజలకు అందించవలసిన వర్తమానం, అది దేవుడు అందించిన వర్తమానం. ఆ వర్తమానములో ఏమున్నది? మహావిలాపం, మనోదుఃఖం, రోదనయు కలుగును. యెహెజ్కేలు కాలమందల ప్రజలు దుర్మార్గ ప్రవర్తనను బట్టి ఇంతటి ఘోరమైన స్థితికి వారు వచ్చారన్నమాట. తిరుగుబాటుదారులుగా ఉన్నారు. అంటే తిరుగుబాటుదారులు అంటే అది తెలుగులో సరిగా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చెప్తే రెబల్స్. రెబల్స్ అంటే తిరుగుబాటుదారులని అర్థం. అంతేనా అండి? రెబల్స్గా ఉండేవాళ్ళు. వారు రెబల్స్గా ఉండారు. సిగ్గుమాలిన వారుగా ఉన్నారు. కఠినులై ప్రజల మధ్య ఇలాంటి వర్తమానము కఠిన ప్రజలై ఉన్నారు. కనుక ఇలాంటి ప్రజల మధ్య వర్తమానము అందించుట బహు కష్టతరం. అంతేకాదు, అది ప్రాణమునకు ముప్పు తెచ్చుకొనున్నట్లుగా ఉండదు. ప్రాణానికి ముప్పు తెచ్చినట్లుగా ఉంటది అలాంటి వర్తమానం ప్రజలకు అందించాలి అనంటే. నిజమా కాదు?
ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు వారి పరిస్థితులు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకొంటిని. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి యోర్చి విసిగియున్న, నే చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించి ఎడల మేము చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలువక చొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడిన నిత్య అవమానము పొందుదురు. చూసారా, దేవుని సేవలో ఉన్న వారిని ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు పెడతారో. చంపేద్దాం అని అనుకుంటారు, పగ తీర్చుకుందాం అనుకుంటారు, చిక్కుపరుచుదాం అని అనుకుంటారు. స్నేహితులే కూడా పడిపోతే చూద్దాం అని అనుకున్న సందర్భాల్లో, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా. కనుక ప్రియులారా, ఇక్కడ కూడా అదే భావం కనబడుతుంది. ఇర్మియా సందేశం కూడా అలాంటిదే కదా. 8-9 వచనాలు మనం చదువుకున్నప్పుడు చాలా బాగా మనకు అర్థమయ్యే సంగతులు. బలత్కారము జరుగుచున్నది, దోపిడి జరుగుచున్నది, దానిని బట్టి వెలుగెత్తి చాటింపవలసి వచ్చాను. అందువలన ఎగతాళికి నీ అవమానమునకును అపహాస్యమునకును గురి అయినట్లు చూస్తాం. అందును బట్టి దైవజనుడు ఏమనుకున్నాడంటే, ఆయన పేరెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపని ఇర్మియా అనుకొనగా, మళ్ళా వెంటనే ఇర్మియా హృదయములో అది అగ్నివలే మండుచున్నట్టు తెలియపరచుచున్న. హృదయంలో అగ్నిలా మండిపోవచ్చు. ప్రభు సేవకుల యొక్క లక్షణములు ఇది. అనేక మంది ప్రభు పిల్లల్లో ఈ మంట లేకపోవుట చాలా విచారకరమండి. అవమానాలు, అపహాస్యాలు మనకెందుకులే, ఆ గొడవలు మనకెందుకులే, ఆ ఇబ్బందులు మనకెందుకులే, ఆ ఎగతాళి మనకెందుకులే అని ఆలోచన చేస్తున్నారే తప్ప హృదయం మండడం లేదు. అలా అనుకుని మనం ఆగిపోతే వారికి వర్తమానం ఎలా వెళ్ళుద్ది? వెళ్ళదు. అందుకే జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఇర్మియాలోనే కాదు, ఎహెజ్కేలులోనే కాదు, దావీదులో కూడా ఈ మంట చూడవచ్చు. కీర్తన 39:3, కీర్తన 39:3లో నా గుండె నాలో మండుచున్నది, నా గుండె నాలో మండుచున్నది అన్నాడు కదా. అపోస్తలుల్లో కూడా ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుల్లో కూడా ఈ అనుభవం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు అక్కడ? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఊరకుండలేం. పౌలులో కూడా ఇలాంటి మంట కలిగినట్లు చూస్తున్నాం. ఇలాంటి మంట ఉన్నప్పుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, అయ్యో
నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. అది మంట అండి. అయ్యో అయ్యో అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ పదం ఎలాంటిది? గుండెల్లో మంట లాంటి పదం. ఇలాంటి మంట ఉందా? అస్సలు మంట లేదండి. నేను పర్వాలేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మందిరంకి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, అవసరం వస్తే పాట పాడుతున్నాను, దొరికితే టైం దొరికితే వాక్యం చెప్తున్నాను. నా మట్టుకు నాకు చాలు, ఇది చాలు అనుకుంటున్నారే గాని, నశించిపోయే ఆత్మలు ఎన్ని ఉన్నాయండి మన చుట్టుపక్కల. కనుక మన హృదయంలో మంట మండాలి గదా! ఆ మంట లేని జీవితంతో ఎంతకాలం జీవిద్దాం? కనుక ప్రియులారా, మనమందరం గూడా యెహెజ్కేలు వలె, యిర్మీయా వలె, దావీదు వలె, అపోస్తలుల వలె, పౌలు వలె మంట కలిగిన అనుభవాలు. ఎవరెవరిలో చూసాం మంట? అది వరుసగా రాసుకోండి పోనీ అవసరమైతే. 1 యెహెజ్కేలులో మంట ఉన్నది. 2 యిర్మీయాలో మంట ఉన్నది. 3 దావీదులో మంట ఉన్నది. 4 అపోస్తలలో ఈ మంట ఉన్నది. 5 పౌలులో ఈ మంట ఉన్నది. ఇలాంటి ఓ మంట మన హృదయంలో మండాలి. ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఏంటంటే, యెహెజ్కేలు ప్రజలకు అందించు వర్తమానము చాలా కష్టమైనది. నేడు మనం అందించు సువార్త వర్తమానము అనగా క్రీస్తునొద్దకు ఆహ్వానించుట చాలా సులభమైనది. చాలా సులభమైనది. ఎందుకంటారా? ప్రవక్త వారికి రావలసిన శిక్షను గూర్చి గట్టిగా చెప్పవలెను. వారికి రావలసిన శిక్షను గూర్చి గట్టిగా చెప్పాలి. మరి ఈ రోజుల్లో సువార్త ప్రేమతో చెప్తున్నాం. ఆ రోజుల్లో చాలా గట్టిగా చెప్పాలి, ఖండించి చెప్పాలి, హెచ్చరించి చెప్పాలి, బుద్ధి చెబుతూ చెప్పాలి. ఇదిగో మీరు శిక్షించబడతారని చాలా ఖండితంగా చెప్పాలి. మరి ఈరోజు సువార్తలో అంత ప్రేమే ఉంది. కనుక ఈ దినాలలో ప్రభు పిల్లలమైన మనం కూడా క్రీస్తును నమ్మని వారికి శిక్ష ఉంది అని కూడా గట్టిగా చెబితే కొంచెం మార్పు ప్రజల్లో వస్తుంది. అర్థమవుతుందండి? కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. శిక్ష ఉన్నదని గట్టిగా మనము చెప్పే పరిస్థితికి మనము రావాలి. ఎందుకంటే ఆ ప్రజల దుస్థితి, ఆ ప్రజల దుర్మార్గత, ఆ ప్రజల యొక్క పరిస్థితిని బట్టి వారెంతగా విలాపం, మహాదుఃఖం, రోదన వారి కలుగుతుందో ఆ విషయాలు ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మనం కూడా గట్టిగానే చెప్పాలి. మనం కూడా గట్టిగానే చెప్పాలి. శిక్ష ఉన్నది అని చెప్పాలి. ఇంతకీ ఎవరికి శిక్ష? శిక్ష ఎవరికండి? కొన్ని వచనాలు మీకు చెప్తానండి. తిరుగుబాటు చేయవారు. తిరుగుబాటు చేసే వాళ్ళకేనా శిక్ష? శిక్ష ఎవరికి ఉంది? రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఏమనుందంటే, సర్వలోకమునకు శిక్ష అనుందండి. ఎవరికి? సర్వలోకానికి శిక్ష ఉన్నది. సర్వలోకానికి శిక్ష ఉన్నదండి. సర్వలోకానికి శిక్ష. సర్వలోకం అంటే అందులో ఎవరెవరున్నారు? ఎవరికి శిక్ష? మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్సు వార్త 16:16 నమ్మని ప్రతివానికి శిక్ష.
ఎవరికండి? మీరు తర్వాత వచనాలు చదువుకోండి. నమ్మని ప్రతివానికి శిక్ష ఉన్నది. ఇంకెవరికి శిక్ష? తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలు. తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలు. బైబిల్ ఒడిసీ ప్రకారం ఇజ్రాయెల్ అనే పేరు బైబిల్లో సమిష్టిగా దేవుడు ఎంచుకున్న ప్రజలను దైవ గ్రంథంలో మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము గుర్తించవలసిన సంగతి, విశ్వాసములో పడిపోయిన వారికి శిక్ష అన్నాడండి. నమ్మారు గాని వారు విశ్వాసములో ఏమయ్యారు? పడిపోయారు, వారికి శిక్ష అన్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. అధికారులను ఎదురించు వారికి శిక్ష అన్నాడు. అధికారులను ఎదిరించు వారికి శిక్ష. ఇంకెవరికి శిక్ష? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని పిల్లలను దుఃఖపెట్టే వారికి శిక్ష. ఎవరికి ఉందండి? చూస్తున్నారా మీరు? చూస్తారంటే కొంచెం సమయం, కొంచెం స్లోగా చెప్తా. ఎవరైతే దేవుని పిల్లలను దుఃఖ పెడతారో వారికి శిక్ష. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుని పిల్లలను కలవరపెట్టే వారికి శిక్ష. ఎవరికి? దేవుని పిల్లలకు దుఃఖం కలుగజేసిన శిక్ష ఉన్నది. దేవుని పిల్లలను కలవరపెట్టిన శిక్ష ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని పిల్లలను దూషించిన వారికి శిక్ష. రోమపత్రిక 3:8. దేవుని పిల్లలను దూషించే వారికి శిక్ష ఉన్నది. అవునండి, దేవుని పిల్లలను దూషించే వారికి శిక్ష ఉన్నది. అంతేకాదు, ఎవరికున్నది శిక్ష? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో దుర్నీతి పరులకు శిక్ష, మలినమైన దురాశలు గల వారికి శిక్ష, శరీరానుసారులకు శిక్ష అనుంది. చూడండి అక్కడ. ఎవరికి? దుర్నీతి పరులకు, మలినమైన దురాశలు గలవారికి, శరీరానుసారులకు ఏమున్నదండి? శిక్ష ఉన్నది. ఇక్కడ 3 వర్గాల వారు కనపడుతున్నారు. దుర్నీతి పరులు అంటే సత్యాన్ని అడ్డగించేదే దుర్నీతి, అలాంటి వారికి శిక్ష. మలినమైన దురాశలుంటాయే, అలాంటి వారికి శిక్ష. శరీరానుసారులు ఉంటారే, శరీరానుసారులు, వారికి కూడా ఉంది శిక్ష. 4వ మాట కూడా చూడొచ్చు అక్కడే. ప్రభుత్వమును నిరాకరించు వారికి శిక్ష అని ఉంటుంది. ప్రభుత్వమును, మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలను ఎవరు మీరినా వారికి శిక్ష అన్నాడు.
ఇంకెవరికి శిక్ష? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో దుర్నీతి యందు అభిలాష గల వారందరికీ శిక్ష అన్నాడు. ఎవరికండి? దుర్నీతి యందు అభిలాష గల వారందరికీ శిక్ష ఉన్నది. ఇంకెవరికి శిక్ష? తిమోతికు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతికు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో గర్వాంధునికి శిక్ష అన్నాడు. ఎవరికి ఉన్నది? గర్వాంధులకు శిక్ష ఉన్నదండి. ఇంకెవరికి శిక్ష? లూకా సువార్త 20వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 47వ వచనం. వేషధారులకు శిక్ష అన్నాడు. వేషధారులకు శిక్ష. ఇంకెవరికి శిక్ష? లూకా సువార్త 23:40. లూకా సువార్త 23:40. దేవునికి భయపడని వారికి శిక్ష. ఎవరికండి? దేవునికి భయపడని వారికి శిక్ష ఉన్నది. ఇంకెవరికి శిక్ష? తీతు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. బుద్ధి చెప్పినా నిరాకరించిన వానికి శిక్ష. బుద్ధి చెప్పినా కొంతమంది వినరు కదా, నిరాకరిస్తారు. బుద్ధి చెప్పినా నిరాకరిస్తారే, వారికి శిక్ష. బుద్ధి చెప్పినప్పుడు వినాల, దాన్ని నిరాకరించారనుకోండి, వారికి తప్పదు శిక్ష. చాలా ఇంకా చెప్పనా? చెప్పండి. 13 చెప్తున్నావు. ఈ శిక్షల గురించి ఎన్ని ఉన్నాయో మొత్తం చెప్పండి. చెప్పండి, ఇక పూర్తి చేయండి. చెప్పండి అన్న. ఏమో లక్కీ లాటరీ కింద అందులో మీకు కూడా తగులుతాయి మళ్ళా. ఎందుకులే తలగాల అప్పుడే సరే. 13 అయినా లెక్కలు బాగా ఉన్నాయి. వరుసలో చెప్పండి, ఎవరికి శిక్ష? సర్వలోకానికి శిక్ష. సర్వలోకమునకు శిక్ష, నమ్మని వారికి శిక్ష, పడిపోయిన వారికి శిక్ష. ఇందులో పడిపోయిన వాళ్ళకి విశ్వాసం. అదే కదా, విశ్వాసంలో పడిపోయిన వారికి శిక్ష. అధికారులను ఎదిరించిన వారికి శిక్ష. దేవుని పిల్లలను దుఃఖపెట్టిన వారికి శిక్ష. దేవుని పిల్లలను కలవరపెట్టిన వారికి శిక్ష. దేవుని పిల్లలను దూషించిన వారికి శిక్ష. దుర్నీతి పరులకు మలినమైన వారికి, దురాశలు గల వారికి, శరీరానుసారులకు శిక్ష. ప్రభుత్వం నిరాకరించిన వారికి శిక్ష. దుర్నీతి అభిలాష గల వారికి శిక్ష. గర్వాంధునికి శిక్ష. వేషధారులకు శిక్ష. దేవునికి భయపడిన వారికి శిక్ష. బుద్ధి చెప్పినా కానీ నిరాకరించిన వారికి శిక్ష. అందరూ చాలా బాగా రాసినట్టున్నారు ఈ వర్తమానం. సర్వలోకానికి శిక్ష. సర్వలోకానికి శిక్ష. నిజమే ప్రియులారా, సర్వలోకానికి శిక్ష ఉన్నది అని దైవ గ్రంథం చెప్తా ఉంది. ఏమండి, ఈ శిక్ష తప్పేదా తప్పందా? చదవండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు.
ఓకే, నేనే చెప్తా. యూద 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తా అన్నాడా? ఏమండి? 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తా. ఇంతకీ శిక్ష భరించేదా భరించలేందా? ఏమండి? భరించేదా భరించలేందా? ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులు బైబిల్ చదివితే బాగుండేది అనుకుంటే మీరు రాతలో పడిపోయారంతే. నేను కంఠస్థం చెప్పేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు చదివితే కూడా రికార్డెడ్గా బాగుంటుందని నేను ఆలోచన. అన్న ఆమోస్ రిఫరెన్స్ 1వ అధ్యాయం 3-4 వచనాలు. అన్న ఆదికాండం 4:13 అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇప్పుడు చెప్పండి, శిక్ష భరించేదా భరించలేందా? దోషానికి వచ్చే శిక్ష చెప్పండి, భరించేదా భరించలేనిదా? భరించలేని శిక్ష. తప్పేదా తప్పందా? తప్పకుండా వచ్చేది. ఆమోసు గ్రంథం 2:4 రాసుకోండి పోని. అవును, 2:4 తప్పేదా తప్పందా? తప్పని శిక్ష. ఇంతకీ ఈ శిక్ష ఏ శిక్ష? జైలు శిక్ష, నరక శిక్ష, మరణ శిక్ష, నరక శిక్ష, క్రమశిక్ష. ఏ శిక్ష ఈ శిక్ష? మత్తయి సువార్త 23:33. మత్తయి సువార్త 23:33. ఏమన్నాడు అక్కడ? సర్ప సంతానమా నరశిక్షను మీరెలాగూ తప్పించుకుందరు. నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుంటారు? నరక శిక్ష అర్థమవుతుందండి? నరక శిక్ష అర్థమైందా? నరక శిక్ష. ఏమండి? ఇది నరక శిక్ష. ఇది ఎంతకాలం ఉంటుందండి ఈ శిక్ష? యుగ యుగాలు. మత్తయి సువార్త 25:46 పక్కనే ఉన్నారుగా, తిప్పండి. 25:46 ఎంతకాలం ఉంటుంది శిక్ష? మీరు నిత్య శిక్షకు. చాలు. శిక్ష ఎంతకాలం? శిక్ష ఎంతకాలం అండి? శిక్ష నిత్యము ఉంటుంది. శిక్ష నిత్యము ఉంటుంది. అర్థమైందా? తప్పని శిక్ష, భరించలేని శిక్ష, నరక శిక్ష, నిత్య శిక్ష. ఇప్పుడు చెప్పండి, శిక్ష కావాలా రక్ష కావాలా? ఏమండి? శిక్ష వద్దు. ఆ శిక్ష లేకుండా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? మన దోషములకు శిక్ష ఆయన భరించాడు. రోమాపత్రిక 8:4 ఉంటది. రోమాపత్రిక 8:4 మన పాపములకు ఆయన శరీరము పైన శిక్ష వేయించుకున్నాడు. ఆయన మనకు రావలసిన శిక్ష ఆయన అనుభవించాడు. ఏ శిక్షది?
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన సమాధానార్థమైన శిక్ష. శిక్షించబడవలసి ఉండగా దేవునితో సమాధాన పరిచితే శిక్ష తప్పుద్దని దేవుడే తన కుమారుని లోకానికి పంపి మన యావత్తు శిక్ష ఆయన మీద వేసి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అందుకే యెషయా గ్రంథం అంతా మనము చదివితే సొగసు లేదు, స్వరూపము లేదు, చూడనున్న వానిగా, వ్యసనాక్రాంతునిగా, బాధింపబడిన వానిగా, మొత్తబడిన వానిగా, మనం అతను చూచి అపేక్షించినట్లుగా లేనివానుగా, అన్యాయపు తీర్పు నొందిన వాడుగా, అక్రమకారులు ఒకనిగా ఎంచబడిన వాడుగా కదా. నిజంగా మన శిక్ష అంతా ఆయన అనుభవించాడు. ఇప్పుడు శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? రోమాపత్రిక 8:1 యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏమండి? ఎవరికి? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష. ఏ శిక్ష అంటే 12-13 అన్నారు కదా. సరే, మీరు బాగా వాటిలో ఏ శిక్ష లేదు. అసలు వాటికి మించి ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇక ఇంకా ఏ విధమైన శిక్ష లేదు. ఎవరికి? యేసుక్రీస్తునందున్న వారికి. యేసుక్రీస్తునందుండడం అంటే యేసు ప్రభు పాటలు పాడటమనా, దేవుని సన్నిధికి రావటమనా, వాక్యం వినడమనా, వాక్యాన్ని రాసుకోవడమనా, మైక్ దొరికితే ప్రసంగం చేయటమనా? ఇవి కాదండి యేసుక్రీస్తునందుండడం అంటే. యేసుక్రీస్తు చెప్పినది మనము చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభులాగా మనము నడవాలి. అప్పుడు మనకేముండదు? శిక్ష ఉండదు. అర్థమైందా? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఏ శిక్ష లేదు. కనుక ఆ రోజు యెహెజ్కేలుతో, అయ్యా, వారి దుర్మార్గతను బట్టి, వారి పాపాన్ని బట్టి వారికి మహా విలాపం, మహా దుఃఖం, మహా రోదనం ఉందని చెప్పి వారు తాము చేసిన పాపాన్ని బట్టి శిక్ష తెచ్చుకున్నారు. ఆ శిక్ష నుండి విడుదల పొందమని చెప్పు. అయ్యా, నన్ను చంపేస్తారేమో భయం వచ్చింది లోపల. అయినా సరే, ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు వినకుండా వాళ్ళలాగా నువ్వు తిరుగుబాటు చేస్తావేమో, అది కూడా చూసుకో. వాళ్ళకు భయపడి నువ్వు నా మాట వినకపోతే నీకు కూడా తప్పదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అవునా కాదా? 8వ వచనంలో. కనుక చాలాసార్లు మనం భయపడతామండి. భయపడి దేవుని మాట చెప్పడానికేమో వెళ్తాం. అక్కడున్న పరిస్థితిని చూసి భయపడి మనం చెప్పకుండా వచ్చేస్తాం. అలా దేవునికి విరోధంగా చేయొచ్చా? చెప్పమన్నాడు, చెప్పి రావటం. వెళ్ళమన్నాడు, వెళ్ళడమే. చేయమన్నాడు, చేయడమే. కనుక ఎన్నో సత్యాలు ఇలా దైవలేఖనంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దీని మీద మీరు ఒక ప్రసంగం చేయండి. యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏంటి అని ఒక ప్రసంగాన్ని రాసుకోండి. వీలైతే రేపు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను టూకీగా అడుగుతా. అర్థమైందండి? యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఏంటి? ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. ప్రియులారా, ఒకవేళ ఏదైనా శిక్షకు సిద్ధంగా ఉన్నారా? ఏ విషయములోనైనా దైవ లేఖనాలను మనం ఎరిగి ఉండాలి. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ లేఖనాలను ఎరిగి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. వాక్యాన్ని మనం భుజించాలండి. ఆయన మాటలు దొరకగా మనం భుజించాలి. చదవడం వేరు, భుజించడం వేరు.
లోపల వాక్యం జీర్ణించుకుపోవాలి, సత్యాల చేత స్థిరపరచబడాలి, వాక్యము చేత సమృద్ధిగా నింపబడిన అనుభవాలు ఉండాలి. నోరు విప్పితే దేవుని వాక్యం రావాలి, ఎక్కడైనా దేవుని మాటే చెప్పేటట్టుగా ఉండాలి. ఆ విధంగా సిద్ధం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. ఆనాడు ఇర్మియా వలి, ఎహెజ్కేలు వలి, దావీదు వలి, అపోస్తలుల వలి, పౌలు వలి 5 మందిని గూర్చి విన్నాం. వారి హృదయాలలో మంట మండింది. మా హృదయాలలో కూడా మంట మండి మిమ్మల్ని గురించి అనేక స్థలాలలో మీ కొరకు సాక్ష్యం ఇవ్వగలుగునట్లు సిద్ధపరచండి. వాక్యమే 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 ఆ చుట్టలను విప్పి చదివినట్లు, వాక్యాన్నే ఇతరులకు చెప్పగలుగునట్లు మమ్మను మరింత బలపరచి, స్థిరపరచి, సిద్ధపరచమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడు దేవా, మీ పని చేయడానికి మాకు శక్తి చాలదు, మా సామర్థ్యమే పాటిది. అయినా మీ ఆత్మ సహాయము చేత మమ్మను బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా విషయాలు మనం